ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డులో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 1, 2, 3? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా? పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అర్థమవుతుందా? ఆఖరికి మొగోళ్ళు కూడా క్వార్టర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నాం, ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎంత ఇస్తారంట? ఎంత ఇచ్చినా తీసుకోండి అన్నా, ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటుతో నాకేం ప్రయోజనం, నా బిడ్డలకేం ప్రయోజనం అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటుతో ప్రత్యేక హోదా వస్తుందా, రాజధాని వస్తుందా లేదా అని ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ పథకమైనా, రుణమాఫీ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లులైనా అద్భుతంగా చేశాడు. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని కట్టుకోగలం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో